లౌదికేలో ఉన్న సంగపు దూతకి ఎలా రాయమో ఆమె ననువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుతున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనిచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలిగిన నీ కన్నుకులు కాటుకున్న ఎదుకోమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. యాక్చువల్గా 18 వరకే. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవా, ఉన్నవాడు వాడువాడవైన యేసయ్యా, అల్ఫయు ఒమేగా అయిన దేవా, షాలేము రాజా, షారోను పుష్పమా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లలో పోల్చదగిన వాడా, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు ఈ దినమును చెల్లిస్తున్నాం. ప్రభువా, నిత్యము నిరంతర స్తోత్రార్హుడమైన దేవుడువు, ఇదిగో ఈ యొక్క శుక్రవార దినాన్ని నీ సన్నిధిలో చేరి ప్రభువా నీ మాటలు వినాలని, ఆ మాటల ద్వారా మేము బ్రతకాలని, మా బ్రతుకును కొనసాగించాలని, నిత్యత్వంలో నీతో ఉండాలని మా ఆశయ, మా శ్వాసయ, నిత్యముగా మా యొక్క నిర్ణయాన్ని, మా యొక్క ఆశను నువ్వు తీరుస్తావని మేము నమ్ముతున్నాం. ప్రభువా, నిత్యముగా నువ్వు అన్నావు కదా నాయన, నమ్మదగిన వాడు ప్రభువా, నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ప్రభువా. నిన్ను వెతుకు వారందరికీ, నిన్ను ఆశ్రయించే వారందరికీ నువ్వు సమీపంగా ఉండే దేవుడు అయ్యా. నువ్వు వెతికే దేవుడు, దొరికే దేవుడు ప్రభువా. ఎన్నడూ మమ్మల్ని త్రోసి వేసేవాడు కాదు, మమ్మల్ని గంటి వేసేవాడు కాదు. ఓ అందుకే ప్రభువా ఈ బాధలు పట్టుకుంటావు ఉన్నావు ప్రభువా. మా బ్రతుకుల్లో రాజుగా నువ్వు నిలవాలని, రాజుగా వెలుగొందాలని, రాజుగా నిన్ను కీర్తించాలని, మా ఏలిక నువ్వై ఉండాలని, మా బ్రతుకు నావికుడు నువ్వై ఉండాలని అయ్యా. అందుకే నీ పాదాల చెంత మేము బ్రతుకులు ఆడుకుంటున్నాం. దయతో మాతో మాట్లాడవా ప్రభు, దయతో మా యొక్క ఆశను కోరికలు తీర్చవా ప్రభు. మా యొక్క బ్రతుకులో సరిచేయబడవలసింది సరిచేయబడాలి. మా జీవితాలు నీకు నిజముగా ఓ సమర్పణగా ప్రభు, కార్యార్పణముగా ఓ నీ యొక్క పాదాల చెంత అనార్పణంగా పోయబడాలి ప్రభు. సాయం చేయండి. ఇది గల విషయంలో ప్రతి మాట, ప్రతి పలుకు ఇక్కడ నిలబడి ఉన్న నేను ఏమాత్రం కూడా విశదీకరించలేను, బోధించలేను. దాన్ని నిశ్చయంగా ప్రభు గ్రహింపగలిగినటువంటి శక్తిని నిమ్మలేని ఓ మేము గ్రహింప సఖ్యము కాని మాటలు కూడా మాకు గ్రహింపగలిగేటువంటి ఓ కృపనిచ్చే దేవుడు అయినా, గ్రహింపన సఖ్యము కాని మాటలు గ్రహింప సఖ్యముగా చేయగల దేవుడు అయినా నిత్యంగా మీరు కార్యం జరిగించండి. ప్రతి మాట, ప్రతి పలుకు నీ వాక్య పునరుత్థాన శక్తితో మమ్మల్ని తాకును గాక, నిత్యంగా మమ్మల్ని లేపును గాక, ఎంతపాటుగా సిద్ధపడుతుంది గాక. ఇక్కడ ఈ ప్రాంగణం చుట్టూ పని చేయాలని, అల్లాది చేయాలని, పాడు చేయాలని ఓ వాడి యొక్క కుట్ర కీర్తులన్నింటినీ కూడా పాతాళ లోకంలో కొరకు మిమ్మల్ని బంధిస్తూ ఉండగా అవి బంధించబడిన గాక. మనకి ఎల్లప్పుడూ జయము కలుగును గాక. ఈ గుడికి ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని, ఈ గుడికి ద్వారా నీకు కేవలం నామ మహిమకు కీర్తి కలుగునట్లుగా ప్రతి ఆత్మ కూడా ప్రభు నీ మాటలతో ఏకీభవించి నీ చేత అభిషేకించబడుదుము గాక. సామి చేసుకుని మన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం. దయచేసి కూర్చున్నాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఓకే, హల్లెలూయా, దేవుని స్తోత్రం. సంతోషంగా ఎంతమంది ఉన్నారండి? ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, 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 దేవుని స్తోత్రం. చాలా సంతోషం. ఎవరైనా
బయటికి వెళ్ళాలి, నాకు 2 నిమిషాలు సమయం కావాలి అనుకునేవారు బయటికి వెళ్ళి రావచ్చు. లేదు అసలు నేను ఇంక వెళ్ళను, కూర్చున్నా కానీ లేవను అనుకున్న వాళ్ళు మంచినీళ్ళు తాగడానికి కానీ ఇంక ఏ పరిస్థితుల్లోనూ కూడా లేవకూడదు. అలా తీర్మానం చేసుకుని ఒక 2 నిమిషాలు మీకు అవకాశం ఇవ్వబడుతుంది. వెళ్ళి రావాలనుకుంటే వెళ్ళొచ్చేయండి. లేచి నిలబడవచ్చు, నో ప్రాబ్లం, కానీ బయటికి వెళ్ళకూడదు. ఆమేన్. లేచి నిలబడండి, గంతులేయండి, ఆరాధించండి, నో ప్రాబ్లం. ఆమేన్. కానీ వెళ్ళి రావాలంటే ఇప్పుడు వెళ్ళొచ్చింది. 2 నిమిషాలు టైం ఇవ్వబడుతుంది, నేను ఇలాగే నిలబడతా, నో ప్రాబ్లం. అదే వెళ్ళమని చెప్తుంటా. మళ్ళీ ఎందుకంటే అటు ఇటు తిరుగుతూ ఉంటే డిస్టర్బ్ అయిపోతుంది. పాసులు పెట్టి మళ్ళీ ఆన్ చేయలే, పాస్ అవుతుంది వీడియో మొత్తం క్లోజ్ చేయకుండా. అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. మనం చూసాము, ఇందులో గల అనేక విషయాలు చూసాం. మనం నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమంట? నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా నువ్వు లేవు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? ఎవరు మాట్లాడుతున్నారో ఎవరితో మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఒక వ్యక్తి అవతల వ్యక్తికి మాట్లాడుతుంటేనే కదా నువ్వు అలా లేవు, నువ్వు ఇలా లేవు, నువ్వు అది చేసుకో, ఇది చేసుకో, సరి చేసుకొని అర్థం ఇక్కడ రాయబడి ఉంది. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరికి లేఖనం చెప్పగలుగుతున్నారా లేదా? చెప్పగలుగుతున్నారా? ఎవరితో మాట్లాడుతున్నారో, ఈ లేఖనం ఎవరి గురించి మాట్లాడబడుతుంది, అసలు అక్కడ సందర్భం ఏమిటి? ఏమైనా కొంచెమైనా అవగాహన ఉందా? బైబిల్ చదువుతున్నటువంటి సోదరులారా, నా ప్రియమైనటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలా మంచివారు, మీరు గొప్పవారు, మీరు చాలా దీవెనకరమైనటువంటి ప్రజలు. త్వరగా చెప్పండి మరి. అయ్యా దేవుడు మాట్లాడుతున్నాడు. మిగతా ఎవరన్నా చెప్పగలుగుతారా? ఎవరికి చెప్తున్నాడు? సంఘం ఏంటి? లౌదికలో ఉన్న సంఘానికి అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగా నేను వెచ్చగా నేను లేవు, నువ్వు చల్లగా నేను వెచ్చగా నేను నిన్న మేలు. ఓ సంఘమా, ఓ ప్రజలారా, మీరు చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే మేలు, అటు ఇటు కాకుండా ఊగిసలాడొద్దు అని మాట్లాడుతున్నాడు. అటు ఇటు కాకుండా నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేను నా నోట నుండి ఉమ్మి వేయని ఉద్దేశించున్నాను. ఏమండి, ఎవరైనా ఉమ్మి వేసిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకుంటారా? ఏమండి, ఉమ్మి తర్వాత దాన్ని మళ్ళీ తీసుకుంటారా? అంటే ఇప్పుడు ఆయన ఉమ్మి వేయని ఉద్దేశించున్నాను అంటున్నాడు అక్కడ. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలినవాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును. ఎన్నున్నాయి ఇక్కడ? దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక. అదేంటయ్యా బాబు, ధనవంతులు అంటే ధనవంతుడిగా ఉన్నాను, నేను ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఆమేన్. నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. హల్లెలూయా. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలిగినట్లు నీ కళ్ళు కాటుకునే అద్దుకొని నీకు బుద్ధి చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దీనిని మేము కలుగు గాక. మరి లేఖనం ఇక్కడ ఈ విధంగా గుడ్డివాడు అంటుంది, దిగంబరు అంటుంది, దిక్కుమాలు అంటుంది, దరిద్రుడు అంటుంది. ఏమండి? ఆమేన్. మీరు ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట? మలాకీ గ్రంథం 4:8 అని చెప్తుంది. ఎలా ఉండమని చెప్తుంది? మరి మనం ఎలా ఉన్నాం? కోతకు సిద్ధపడినటువంటి క్రొవ్విన దూడలా కాకుండా కోతకు సిద్ధం చేయబడినటువంటి దూడలా ఉన్నాం. ఆమేన్. అర్థమైందా? కోతకు సిద్ధం చేయబడిన దూడలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి బాబు గారు? బలుసు ఉన్నాయి, ఏం చేయకపోయారండి అక్కడ, అయిపోయినాయి. అయ్యి ఇంకా అట్లా సరుకు అంతా అయిపోయిన తర్వాత కోస్తారు. ఆమేన్. హల్లెలూయా. సంతకు తోలుకెళ్ళి చూడలేదు దూడలను ఇప్పుడు మీరు? ఏంటిది కలేబరానక వచ్చి కలేబరం అని తినంటారు. కబేలం అంటారు దాన్ని. కబేలాలకు తరలించే దూడలు ఎలా ఉంటాయి? బట్ట సిక్కిపోయి ఇంక నాశనం అయిపోయి
ఎలా ఉంటాయి? ఇంకా అది చాలా విషయాలు మాట్లాడు, గొడ్డు పోయి ఇంక రకరకాల మన తెలుగు పదాల్లో మాట్లాడతాం. అది ఎందుకు ఇంక పని చేయదు, ఇంకా కబేలాలకే కటింగ్ అలా ఉండేవాళ్ళంగా ఉన్నాం. అలా ఉండొద్దు దేవుని సన్నిధిలో. పొద్దున్న 6 గంటలకు నిద్ర లేచినప్పుడు ఎలా ఉంటాం? అలాంటి పరిస్థితి ఉన్నాం. అలా ఉండకూడదు. సంతోషించాలి, ఆమేన్, ఆనందించాలి, ప్రభువుని దూడల వలె గొంతులు వేయాలి. ఆమేన్. అదే చెప్తున్నాడు, పక్షిరాజుల వలె పై పైకి ఎగురుతారని చెప్పాడు. మరి పక్షిరాజులు విహరించే ఎంత సందడిగా ఉంటుంది అక్కడ. పక్షిరాజులు విహరిస్తూ ఉంటే ఆకాశంలో. ఆమేన్. వచ్చేద్దాం పాయింట్కి, లేట్ చేయొద్దు, సమయం అనేది లేదు కాబట్టి. మరి గతించిన దినంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నామని నేను నమ్ముతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు? మరి నమ్మిన వారు త్వరగా చెప్పండి, ఏం మాట్లాడుకున్నాము. నమ్మిన వారు మీరు త్వరగా చెప్పేస్తే, విన్నవారు, గ్రహించిన వారు మేము గ్రహించలేదని కూడా చేతులు ఎత్తేస్తే కనుక నేను అసలు ఒక్క క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడగను. మేము గ్రహించలేదు, మాకు గుర్తు లేదు అని ఒకే ఒక చెయ్యి మీరు ఎత్తితే, ప్రతిసారి నన్ను అడుగుతా, ప్రతి వారం కూడా మీరు ఎలాగ అడుగుతాను. ఎత్తితే కనుక నేను మిమ్మల్ని అడగను, షూర్. సోదరులు ముందున్నవారు, ముందు లైన్లో ఉన్నవారు ఎవరంటే ఎక్కువ ప్రశ్నలు మాస్టర్ టీచరు ముందు లైన్లో ఉన్నవాడిని అడుగుతాడు. ముందు లైన్లో ఉన్న వాళ్ళని అడుగుతారు. క్లవర్ స్టూడెంట్స్ అందరూ ముందే కూర్చుంటారు, మీకు తెలుసా. కానీ ఎందుకురా బాబు గొడవ ఎందుకని కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. చెప్పాలి, చెప్తున్నారా? ఆర్భాటం ప్రధాన దూత శబ్దము దేవుని బోర ఏంటి చెప్పండి. ఆర్భాటం ఏంటి? ప్రధాన దూత శబ్దం ఏంటి? దేవుని బోర ఏంటి? ఆర్భాటం ఏమిటి? మీకు వినపడ్డదా? మీకు వినపడ్డదా? ఏమని పడ్డదండి? ఏమంది ఆవిడ? ఆగవయ్యా, నేను ఆయనకు వచ్చిన అడిగాను అక్కడ. ఇప్పుడు ఆవిడ అడిగింది ఏం చెప్పారో అక్కడ అడిగాను నేను, ఇక్కడ కాదు. అడగని దానికి సమాధానం ముందు వచ్చేస్తావు. అయ్యా, వధువును సమకూర్చుట. తర్వాత రెండోది ప్రధాన దూత శబ్దం. అంటే వాళ్ళు ఎప్పుడు లేస్తారు? చనిపోయి పాతిపెట్టబడి ఉన్నారు. ఎప్పుడల్లో చనిపోయిన వాళ్ళు? వెరీ గుడ్. ఆ క్వశ్చన్ ఆవిడ అడిగితే నువ్వు తీసుకున్నావంటే క్రెడిట్ నువ్వు పొందేయకూడదు. దొంగ, అది అబద్ధం, అది కరెక్ట్ కాదు. క్వశ్చన్ పాపం చెప్పకపోతే చెప్పొచ్చా? చెప్తుంది పాపం ఆవిడ. చెప్పే విషయాన్ని కూడా వదిలేసుకుని దొంగిలిస్తున్నారు మీరు. చెప్పాలమ్మా, చెప్పండి. ప్రధాన దూత శబ్దం అమ్మా, అదే సమాధుల్లో నిద్రించినటువంటి వారందరి శరీరాలు కూడా లేపబడతాయి. వారు ముందుగానే మధ్యాకాశంలో కొనుక్కోబడతారు. తర్వాత మనం వెళ్తాం, అవునా? హల్లెలూయా. వారితో పాటు కలిసి మనము మధ్యాకాశంలోకి వెళ్తాం. మధ్యాకాశంలో ఏముంటుంది? పెండ్లి విందు ఉంటుంది. ప్రధాన దూత శబ్దము బైబిల్ గ్రంథంలో గతించిన మరి పాత నిబంధనలో ఎక్కడున్నది సందర్భం మీకు తెలుసా? ప్రధాన దూత శబ్దం పాత నిబంధనలో కనబడుతుంది మనకి. పరమగీతల ప్రధాన దూత శబ్దము అంటే సౌండింగ్ అంతేనండి. శబ్దము సౌండ్ చేయబడినప్పుడు ఏం జరుగుతుంది? సమాధులు తెరబడుతున్నాయని క్లియర్గా మాట్లాడాం మనం. పాత నిబంధనలు ఎక్కడెక్కడ తెరబడ్డాయి సమాధులు? పాత నిబంధనలు సమాధులు తెరబడ్డాయా? జెర్మీయా గారు, తెరబడ్డాయా? సమాధి తెరబడిందా? లేకపోతే సమాధుల నుంచి బతికిన వారు ఉన్నారా? బాబోయ్, పాత లాజరు ఒకటి, ఓకే. తర్వాత ఇంకా ఉన్నారు, పాత నిబంధనలు కూడా ఉన్నారు. మరి నేను అది అడుగుతున్నాను. లాజరు కనెక్టింగే. ఎవరండి? ఎలియా సమాధి అది. అయ్యా ఆయన రైటే. పాత నిబంధనలో అది మామూలే, రైటే. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ పాత నిబంధన పరిశుద్ధులు అందరూ కూడా లేపబడిన సందర్భం ఉంది.
అది నేను పాత నిబంధన పరిశుద్ధులు అందరూ ఎప్పుడు లేపబడ్డారు? చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినప్పుడు ఆ శబ్దానికి ఏమని సమాధులు తెరవబడ్డాయి, భూగమం వచ్చింది, పరిశుద్ధులు అందరూ కూడా లేపబడ్డారు. దేవుని స్తోత్రం. ఆమేన్. అదేంటది? అదే పునరుద్ధానం. మొదటి రాకడలో దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ జరుగుతున్నటువంటి కార్యాల్లో ఏంటయి? క్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడు మొదటి రాకడలో ఏం జరుగుతున్నాయి? అక్కడ సమాధులు తెరవబడుతున్నాయి. ఆమేన్. వారందరూ కూడా మధ్యాకాశంలో కనుక పరదేశంలో కొనుగోబడతా ఉన్నారు. దేవుని స్తోత్రం. అలాగే ఈ ప్రధాన శబ్దం ఇక్కడ దేనికి ముడివేయబడుతుందంటే లాజరు సమాధిలో నుండి కూడా బయటకు వచ్చాడు. అక్కడ అది ఎవర శబ్దం? అది యేసుక్రీస్తు ప్రభువుల వారు లాజరుని బయటికి పిలిచాడు. ఎన్ని రోజులు ప్రయాణం అయ్యాడు అతను? లాజరు ఆత్మ ఎన్ని రోజులు ప్రయాణం చేసింది? 4 రోజులు ప్రయాణం చేసినప్పుడు, ఆమేన్, 4 రోజులు ప్రయాణం చేసినప్పుడు ఆత్మను దేవుడు వెనక్కి పిలుస్తున్నప్పుడు ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు, బయటకు వస్తూ ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఆమేన్ ఏం జరుగుతుంది? ఈ రెండవ రాకడ ఆమేన్ ముగింపు దేనితో ముగించబడుతుందంటే ఎత్తబడితో ముగించబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో రాకడ ప్రాసెస్ స్టార్ట్ అయిందా? ఎక్కడ స్టార్ట్ అయింది? 1963 ఫిబ్రవరి 28లో రెండవ రాకడ స్టార్ట్ అయితే అది ముగించబడేది ఎత్తబడితో ముగించబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మూడవ ప్రపంచ యుద్ధమే. దాని తర్వాత మరలా ఎవరు వస్తారు? యూదులు వస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఎవరాళ్ళు? 1,44,000 మంది. వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే వధువు ఎత్తబడుతుందో పరిచర్య ఎక్కడికి వెళ్తుంది? యూదులకు వెళ్తుంది. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఇక్కడ ఆర్భాటం ఏంటి? 1963 ఫిబ్రవరి 28, 1963 ఆర్భాట వర్తమానంతో ప్రభు తీసుకుంది. ఆర్భాట వర్తమానము ఏం చేస్తుంది? వధువును సమకూరుస్తుంది. ఆమేన్. ఆయన తీసుకొచ్చినటువంటి పుస్తకము విప్పబడినప్పుడు, అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్న మర్మముగా ఉన్నటువంటి ఆ యొక్క విషయాలన్నీ, దాచబడిన విషయాలన్నీ ఏమవుతున్నాయి? హల్లెలూయా. అవన్నిటినీ కూడా 7వ దూతకి ఇస్తున్నాడు. 7వ దూతకి విప్పి వాటన్నిటిని ఇస్తా ఉంటే ఆయన వాటిని తీసుకొచ్చి వధువుకి ఇస్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఎందుకంటే పాత నిబంధన గ్రంథం అంతట్లోనూ కూడా ఆయన ప్రవక్తలలో పనిచేసిన దేవుడు, ప్రవక్తలు ఉండి కార్యాలు చేసిన దేవుడు. ఆ ప్రవక్తల్లో ఉన్న దేవుడు ఆమేన్ తన యొక్క ఆలోచనలు, తన మనసులోని ఉద్దేశాలను ప్రవక్తలకు ట్రాన్స్ఫర్ చేశాడు. అంతేనండి. 7 సంఘకాలాల దూతలందరూ కూడా విడిచిపెట్టబడినటువంటి విషయాలు తీసుకుని 6 సంఘకాలంలో విడిచిపెట్టబడిన విషయాలు తీసుకుని 7వ సంఘకాలం అంటే సంపూర్ణ వాక్యం వచ్చినప్పుడు ఆమేన్ సంపూర్ణ వాక్యంతో వధువు సిద్ధపడుతుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. చూడండి, అబ్రహాము ఏమంటున్నాడు? ఓ లాజరు అబ్రహాముకు చెప్పి ఏం చేయాలంట? వేలి కొనను ముంచి నా నాలుగు తడపాలని ఎవరంటున్నారు? ధనవంతుడు అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు? ఉంది. తర్వాత ఇంకా అన్నాడు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు. ఆమేన్. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మరి అబ్రహాం కాలంలో మోషే ఉన్నాడా? ఎంతకాలం పడుతుంది అబ్రహాంకి మోసేకి వ్యవధి? ఆదికాండం 15వ అధ్యాయంలో ప్రభువు 4 తరాల తర్వాత నేను వారిని విడిపిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఒక సూచన ఇస్తున్నాడు. ఎవరికి? అబ్రహాంకి ఇస్తున్నాడు. హల్లెలూయా.
ఇక్కడ అబ్రహాం ఏం చెప్తున్నాడంటే మోషే గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాం అంటే ప్రవక్త, ఒక ప్రవక్త ఇంకొక ప్రవక్త గురించి మాట్లాడుతున్నాడు. ఒక ప్రవక్త ఇంకొక ప్రవక్త గురించి. ఆమేన్. దేవుని మహిమ కలుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మీరు ఒకసారి ఆలోచించండి. అబ్రహాము మోషే గురించి పలుకుతున్నాడు, మోషే యేసుక్రీస్తు గురించి పలుకుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి ఏమన్నాడంటే మోషే, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ మధ్య లేపుతాడు. అది ఎక్కడ కనబడతా మీకు? ద్వితీయోపదేశకాండం 18 అధ్యాయం 16 నుంచి 18 వచనాలు, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 22 7 నుంచి 37. ఇక్కడ విషయాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఎలాంటి ప్రవక్తట? నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ మధ్య లేపుతాడు అని మోషే చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ఏలియా గురించి చెప్తున్నాడు. ఏలియా ఏం చేస్తాడంట? ఏలియా ఏం చేస్తాడు? సమస్తాన్ని చక్కబెడతాడు. గ్లోరీ టు లార్డ్. ఏలియా వచ్చి ఏం చేస్తాడు? సమస్తమును చక్కబెడతాడు. గ్లోరీ టు లార్డ్. ఏలియా గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. మత్తయి సువార్త 17వ అధ్యాయము, ఆమేన్, 11వ వచనంలోను మార్కు సువార్తలో కూడా విషయాలు కనపడతాయి. ఏలియా వచ్చి ఏం చేస్తాడంట? హల్లెలూయా. యేసుక్రీస్తు ఆమేన్ ఏలియాని పరిచయం చేస్తున్నాడు, లేదా ఏలియా గురించి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాడు ఏలియా? ఏలియా ఏం చేస్తాడు? సమస్తాన్ని చక్కబెడతాడు. గ్లోరీ టు లార్డ్. దేవుని మహిమ కలుగాక. గ్లోరీ టు లార్డ్. ఓ దేవుని స్తోత్రం. ఏలియా మొదటి స్వారీ చేస్తున్నాడు. హల్లెలూయా. ఏలియా మొదటి స్వారీ చేస్తున్నాడు. మరి రెండోసారి జరగబోతుంది. ఎక్కడ జరుగుతుంది? ఏమన్నాడు ప్రవక్త? మరలా నేను ఏమన్నాడు? మరలా నేను స్వారీ చేయుదునా అంటున్నాడు. 3 ఇడుపుల పరిచర్య ప్రవక్తలో జరిగింది. 3 ఇడుపుల పరిచర్య మోషేలో జరిగింది. 3 ఇడుపుల పరిచర్య యేసుక్రీస్తులో జరిగింది. వధువులో జరగాలి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మరలా స్వారీ చేయుదునా అని అడుగుతున్నాడు ప్రవక్త. మరలా ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? ఇప్పుడు ఆ వరం ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది? హల్లెలూయా. వధువుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఒక ప్రవక్త మరొక ప్రవక్త కొరకు ప్రవచిస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఒక ప్రవక్త మరొక ప్రవక్త కొరకు ప్రవచిస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి? ఒక ప్రవక్త మరొక ప్రవక్త గురించి ప్రవచనం చెప్తా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. చదువుదాం. లౌకిక సంఘ కాలము ఒకసారి ప్రకటన 10వ అధ్యాయం చదువుదామా? బలిష్ఠుడైన వేరొక దూత మొదటి వచనం నుండి. పదో అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. బలిష్ఠుడైన వేరొక దూత ఎక్కడి నుంచి దిగి వచ్చాడు? పరలోకం నుండి దిగి వచ్చి చూచితిని. ఆయన ఏం ధరించుకున్నాడమ్మా? మేఘము ధరించుకుని ఉండెను. వర్షపు ధనుసుండెను. ఉండెను. ఉండెను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? కుడి పాదము సముద్రం మీద మోపుతున్నాడు. విస్తార జలముల మీద కూర్చున్నటువంటి ఒక మృగము కనబడుతుంది. ఆయన అలుస్తున్నాడు దాన్ని, ఆయన చొక్కుతున్నాడు పైకి లేకుండా. ఆర్భటించను. ఆయన ఇదే ఆర్భాట వర్తమానం. ఆర్భటించినప్పుడు
ఆగిపోండి అక్కడ. తర్వాత ఒకసారి సారీ చదవండి. ముద్ర వేయు. పలుకుట వింటిని. దేవుని స్తోత్రం. ఏమంట? ఒక స్వరం పలుకుట వింటిని. డోరు పూర్తిగా క్లోజ్ చేయండి. బయటికి వెళ్ళిపోతుంది సౌండ్. పొందా? స్తోత్రం. 7 ఉరుములు ఎప్పుడు బయలుపరచబడుతున్నాయి అమ్మా? 7 ఉరుములు ఎప్పుడు బయలు వెళ్తున్నాయి? చివరి కాలంలోనేనా? వర్షధనుసు ఎక్కడుందండి? వర్షధనుసు నుండి ఆయన ముఖం సూర్యబింబంలోనే, పాదం అగ్నిస్తంభంలో, ఆయన చేతులకు పడిన ఆయన తన కుడి పాదం సముద్రం మీదను, భూమి ఎడం పాదం భూమి మీదను మోపి సింహం గర్జినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించను. మనం చూసినట్లయితే 5వ ప్రకటన 5వ అధ్యాయంలో పుస్తకం ఎలా ఉంది? ఎలా ఉంది పుస్తకం? మూయబడి ఉంది. ఇప్పుడు గొర్రెపిల్ల వచ్చి ముద్రలు పగలగొట్టి ఆయన వాటిని తెరచి ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు వాటిని యోహాను చూడండి, మనకు తర్వాత చూస్తుంది ఆ విషయాన్ని. ఇప్పుడు చూద్దామే. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. అది ఇక్కడ ఏమన్నాడంటే 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా. ఎవరు రాయబోచుండగా? యోహాను రాద్దాం అనుకుంటున్నాడు. కానీ 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వద్దని పరలోకం నుండి ఒక స్వరము చెప్పుట వింటిని. హల్లెలూయా, హల్లెలూయా. జనమేగాక. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన దూత తన కుడి చెయ్యి పైకెత్తి ఆకాశం తట్టెత్తి పరలోకమును, అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రమును, అందులో ఉన్న సృష్టించి యుగములు జీవించున్న వాడిని తోడు ఒట్టి పెట్టుకుని ఆలస్యం ఉండదు. కానీ ఎప్పుడట 7వ దూత పలుకు దినములలో 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దోషులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఏ సమయంలో? సమాప్తమయ్యే సమయంలో. దేవుని మర్మం అంతా సమాప్తమయ్యే కాలములో, అది అంత్యకాలము, కాలం యొక్క ముగింపుగా కనబడుతుంది. చూడండి, ఆ ఉరుముల్లో ఏమున్నది? ఎవరికైనా తెలుసా సార్? ఆ ఉరుములు పలుకుతున్న శబ్దాలు పలికినప్పుడు ఆ ఉరుములు పలికినటువంటి సంగతులకు ముద్ర వేయదు. అసలు వాటిని రాయొద్దు అంటున్నాడు. ఆ ఉరుముల్లో ఏమున్నాయి తెలుసా? ఎవరికైనా తెలీదు. తెలుసా? నీకు తెలుసా? కానీ మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే కాలం యొక్క ముగింపులో, ఆ ముగించబడేటువంటి సమయంలో వచ్చేది వధువై ఉంది. మరి ఇప్పుడు తనకు మర్మములు తెలియపరచబడకపోతే ప్రయోజనం ఏమన్నా? లేదు. ఖచ్చితంగా మనకు తెలియాలి. అది ఆమేన్. అది తెలియాలి అని అంటే ఖచ్చితంగా ఒక ప్రవక్త కావాలి. ఆమోసు 3:7 ప్రకారం తాను సంకల్పించిన దానిని ఆమేన్ ప్రభువైన దేవుడు ఏం చేస్తాడు? తన ప్రవక్తలకు తెలియపరచకుండా ఆయన ప్రభువైన యెహోవా ఏమి చేయడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమున్నదో మనం తెలుసుకోవాలంటే ఆ ప్రవక్త రావాలి, ఆ ప్రవక్త వాటిని తీసుకోవాలి, మనకు బయలుపరచాలి. దేవుని స్తోత్రం. ఇంకొక మార్గం ఏమనుందా? పోనీ యోహానుకే వద్దు రాయొద్దు, ముద్ర వేయి అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మార్గం దేవుడు కూడా లేదు. ప్రవక్త ద్వారా మాత్రమే తన లేఖన ప్రత్యక్షతను తీసుకుని వస్తాడు. వాక్యం ఎప్పుడు కూడా ఎలా వస్తుంది? ప్రవక్త ద్వారానే వస్తుంది. అలాగే తర్వాత కూడా రావాల్సి ఉంది. అప్పుడుగా మోసే ఏలియాలు రావాల్సిన తర్వాత ఆయన విధానాలు మారవు కనుక ప్రతి కాలంలోనూ ఆయన తన వర్తమానికుని పంపును. వేదాంత పండితులు మరి ప్రజలు ఇద్దరు కూడా, వేదాంత పండితులైనా కావచ్చు, ప్రజలైనా కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాక్యము నుండి తొలగిపోయినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రజల కొరకు ఒక ప్రవక్తను పంపించును. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు తన ప్రజల కొరకు? అన్నాడు కదా, మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని మీ కొరకు
పంపిస్తాను, విడిచిపెడతాను అన్నాడా? విడిచిపెట్టడు ఆయన. హల్లెలూయా. ప్రవక్తను పంపిస్తాడు. ఆ ప్రవక్త ఏం చేస్తాడో తెలుసా? వేదాంత పండితులు కాదట అయ్యా, వేదాంత పండితులు కాదు, లేకపోతే ఆ యొక్క రకరకాలైనటువంటి సిద్ధాంతాలకు కాదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎవరికి ఇస్తున్నాడట? తన ప్రజల కొరకు ఒక ప్రవక్తను పంపిస్తాడు. వేదాంత పండితులు కాదు. ఎందుకనంటే కనుక అబద్ధ బోధలన్నింటినీ కూడా సరిచేయడానికి, ఆ కాలపు ప్రజలను దేవుని వైపు నడిపించడానికి అని ఆ వర్తమానికి పంపిస్తాడు. కావున 7వ కాల వర్తమానికి రాకను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో అతడు ఎలా ఉంటాడంటే ప్రవక్తగా ఉంటాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ వర్తమానికుడు ప్రకటన 17లో రావడం మాత్రమే చూడం కానీ వాక్యములో యేసు తిరిగి వచ్చే ముందుగా ఏలియా వచ్చేటను గురించి చెప్పబడింది. ఇలా చెప్పుకున్నామా? ఏమన్నాడు ఆయన? యేసుప్రభు ఏమన్నాడు? ఆ ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబెడతాడట. సమస్తము చక్కబెడతాడు. 6 సంవత్సరాల కాలంలో విడిచిపెట్టబడినటువంటి పౌలు గారి దగ్గర నుండి, ఎఫెసు దగ్గర నుండి, స్మరణ, పరకము, తుయితీర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లౌదికయ, ఆమేన్, ఇవన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? సమస్త మర్మాన్ని, ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి మర్మాలన్నింటినీ మనకు బోధపరుస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇది ఎక్కడ కనపడుతుంది? మత్తయి సువార్త 17వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నారు? 17వ అధ్యాయం 10వ వచనంలో త్వరగా జన స్తోత్రం, స్పీడ్గా తీయాలి. 17వ అధ్యాయం 10వ వచనం. చూడండి, మర్మం బయలుపరుస్తున్నాడు ప్రభు అక్కడ. ఆమేన్. చాలు 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 చాలు. ప్రభు యొక్క రాక ముందుగా ఏలియా తప్పక తిరిగి రావాలి. అతను వచ్చి ఏం చేయాలి? సంఘంలో సమస్తమును చక్కబెట్టాలి. ఏం చేయాలండి? సమస్తమును చక్కబెట్టాలి. వచ్చాడు ఏలియా. తెలుస్తుంది. హల్లెలూయా. 1963లోనేమో ఎవరు వస్తున్నారు? బలిష్ఠుడైన తర్వాత క్రీస్తు వచ్చాడు. ఆయన రాకడానికి ముందుగా వర్తమానికుడు వచ్చాడు. ఈయన ఏలియా. తెలుస్తుంది. హల్లెలూయా. అదే మలాకు 4వ అధ్యాయంలో చెప్పబడింది. మీరు చూస్తాం, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏం చెప్పాం? మొదటి రాకడకు ముందు ఏలియా ఆత్మీయ శక్తి గలవాడైనటువంటి యోహాను వచ్చాడు. రెండవ రాకడకు ముందు ఏలియా ఆత్మీయ శక్తి గలవాడైనటువంటి బ్రహ్మను వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏలియా అయి ఉన్నాడు. ఇక్కడ మన కాలపు ఏలియా అయి ఉన్నాడు. ఆమేన్. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు, మలాకి 4:5, రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశంను సమీపకున్నట్లు అతడు తండ్రుల హృదయాలు పిల్లల తట్టును అని చెప్పాడు. పిల్లల హృదయాలు తండ్రుల తట్టును త్రిప్పును అన్నాడు. చూడండి, యేసు రాకడకు ముందుగా ఏలియా తప్పక రావాలనేది నిశ్చయమే. అతను నెరవేర్చవలసిన ఒక ప్రత్యేక పని అయితే ఉంది. ఆ పని మలాకు 4వ అధ్యాయం 6లో భాగమే ఉంది. అతడు పిల్లల హృదయంలో తండ్రుల తట్టు త్రిప్పును. ఇది అతని ప్రత్యేక పని. మనం చెప్పడానికి కారణం లేదు కనుక ఇంతకు ముందే అతడు అందులో కొంత భాగాన్ని నెరవేర్చాడు. అతడు తండ్రుల హృదయంలోని పిల్లల తట్టు త్రిప్పును. ఏలియా యొక్క పరిచర్య బాప్తిస్మిచ్చి యోహానులో నెరవేరింది. ఎలాట? తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పాడు. తండ్రుల విశ్వాసాన్ని పిల్లల విశ్వాసం తట్టు తిప్పాడు. ఆమేన్. ఇప్పుడు పిల్లల విశ్వాసాన్ని తండ్రుల విశ్వాసం తట్టు తిప్పాలి. పిల్లల హృదయాన్ని తండ్రుల విశ్వాసం తట్టు తిప్పాలి. అది పరిచర్య ఎవరు? రెండవ రాకడానికి ముందుగా వచ్చేటువంటి ఏలియా. ఆమేన్. చూడండి, లోకసువార్త 1వ అధ్యాయం 10. అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును, లోకసువార్త 1వ అధ్యాయం 17 పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా ఆత్మీయ శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున లోకులు సంతోషించరని. యోహాను పరిచర్య ఇదే జరిగింది.
తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిరిగాడు. హల్లెలూయా. కానీ పిల్లల హృదయాలు తండ్రుల వైపు తిరిగినట్లుగా చెప్పలేదు అక్కడ. అర్థమవుతుందా? కానీ ఎక్కడ చెప్పబడుతుంది ఇది అనంటే కనుక 4వ వచనంలో అది కాలపు మహాభయంకరమైన దినము గురించి మాట్లాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన మహాదినము. దేవుని స్తోత్రం. ఏలియా యొక్క ఆత్మ ఏ ప్రవక్త మీద పడును ఆ ప్రవక్త పిల్లలను సిద్ధపరిచి యేసు యొద్దకు ఆహ్వానిస్తాడు. హల్లెలూయా. బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఏలియా పిలిచారు. హల్లెలూయా. అయితే ఏలియా ముందుగానే ఇదివరకే వచ్చును, వారు అతను ఎరుగక తమకి ఇష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి అని ప్రభువు సెలవిస్తా ఉన్నాడు. దినాన్ని మేముగాక దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రకటన 10వ ఈ ప్రవక్త యొక్క వర్తమానికుడు మలాకి 4:5-6 ఉన్నవాని వలె ఉండును. సహజసిద్ధంగానే అతడు ఏలియా మరియు యోహానుల వలె ఉండును. వారిరువురు నాటి అంగీకారం పొందిన మత పాఠశాల ఆచారములను త్రోసివేసిరి. ఈయన కూడా ఆచారాలు త్రోసేస్తాడు. ఇద్దరు అరణ్యంలో నివసించారు. వాళ్ళిద్దరూ యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు అన్నారు. ఆమేన్. ఓ ఆ విధానమైన యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు ఉన్నప్పుడే బయటకు వచ్చారట. దేవుని యొద్ద నుండి సూటియగు ప్రత్యక్షతను పొందారు. వారిద్దరూ వారి దినము నుండి మత క్రమములను నాయకులను దుయ్యబట్టిరి. అంత మాత్రమే కాదు, చెడిపోయిన వారిని లేదా ఇతరులను చెరుపు వారిని అందరినీ వారు దుయ్యబట్టిరి. గమనించండి, ఇద్దరును నీతి లేని స్త్రీలను మరియు వారి విధానాలను ఖండించి వారికి విరోధంగా ప్రవచించిరి. యెజబెలుకు విరోధంగా ఏలియా లేచాడు. ఫిలిప్పు భార్య హేరోదికి వ్యతిరేకంగా యోహాను లేచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ పేర్లు పొందలేకపోయినా, గొప్పవారుగా పిలువబడలేకపోయినా వారు ఏం చేస్తున్నారంటే గనక చెడును సహించరు, వాక్య వ్యతిరేకమైన విధానాన్ని సహించరు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమగాక. గ్లోరీ టు లార్డ్. కానీ మరి ఈ కాలపు వర్తమానికుడు కూడా ఖచ్చితంగా ఆయనకు కూడా వాక్య బయలుపాటు ఉండవలసి ఉన్నది. జరగబోయే కార్యము ముందుగా చూడవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడవలసి ఉందా లేదా? దేవుని మహిమగాక. గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం. యెషయా పలుకుతున్నాడు ఎవరి గురించి? యోహాను గురించి పలుకుతున్నాడు. హల్లెలూయా. యేసు గురించి పలుకుతున్నాడు. దేవుని స్తోత్రం. ఒక ప్రవక్త మరి ఒక ప్రవక్త గురించి ప్రవచనం ఎత్తి చెబుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జనాన్ని మహిమ కలుగాక. ఏలియా వచ్చి ఏం చేస్తాడు? సమస్తాన్ని చక్కబెడతాడు, సమస్తాన్ని చక్కబెడతాడు. దేవుని స్తోత్రం. జనాన్ని మహిమ కలుగాక. గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం. చూద్దాం. ప్రవక్తకు ఇప్పుడు వాక్య లేఖనాలు అంటే ప్రవక్త పలికింది కరెక్ట్గా సరిపోవాలి. మెయిన్ దేవుడు దర్శనములు ఇస్తాడు ప్రవక్తకి. ఆమేన్. హల్లెలూయా. ఇస్తాడా లేదా? దర్శనాలు ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడా లేదా? ఇది ఎటువంటి ఎప్పుడు ప్రారంభమైంది? ఇది 1906లో ప్రారంభమైన సంఘకాలం 6 నుంచి 46 వరకు కూడా ఏం కనబడుతుంది మనకి? పెంతెకొస్తు. అంతేనా? వరముల పునరుద్ధరణ కనబడుతుంది. దేవుని స్తోత్రం. ఇంకా వాక్యంలోకి వెళ్ళాలా, జస్ట్ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం అంతే. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రవక్తకి 7 ముఖ్యమైన దర్శనాలు ఇచ్చాడు దేవుడు. ఎలాంటి? ప్రపంచంలో జరగబోయే 7 విజన్స్ ఆఫ్ ద ప్రాఫెట్. ఇవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1933 సంవత్సరం జూన్ నెలలో ఒక ఆదివారం ఉదయాన ఈ దర్శనం దేవుడు ఇస్తా ఉన్నాడు. ప్రభు యేసు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క రాకడ సమీపం అయిందని చెప్పాడు.
కానీ ఆయన వచ్చి ముందుగా 7 పెద్ద సంఘటనలు నెరవేరును, వాటిని అన్నిటిని నేను రాసి ఉంచాను. ఆయన రాసి ఉంచాడు. ఎప్పుడు? 1933లోనే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన వచ్చి ముందుగా ఈ 7 పెద్ద సంఘటనలు నెరవేరును. మరియు ఆ ఉదయం నాకు ప్రభు యొక్క ప్రత్యక్షత ఇవ్వబడింది. మొదటి దర్శనములో ఏమొస్తుందంట? మొదటి దర్శనం ఏంటి? అవసరం లేదు. మొదటి దర్శనంలో మీరు అటు ఇటు కదలొద్దు. మొదటి దర్శనం ఏంటగా? ఆమేన్, హల్లెలూయా. ముస్సోలిని, ఇతను ఇటలీ వాడు. ఇతను ఏం చేస్తాడట? ఏమా చూడాలి, వినాలి. ఇతను ఏం చేస్తాడు? ఏం చేశాడు అంటే ఇది ఎప్పుడు జరగబోతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఇది జరగబోయేది 35లో, 1935లో జరగబోయే కార్యం అది. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు ముందుగానే తన ప్రవక్తకు బయలుపరుస్తున్నాడు ఏం జరగబోతుందో. మొట్టమొదటిగా ముస్సోలిని ఇథియోపియాపై దండెత్తి దాన్ని ఆక్రమించుకుంటాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంటే ఇతను? ముస్సోలిని ఏం చేస్తాడు? ఇథియోపియాపై దండెత్తి దాన్ని ఆక్రమించుకుంటాడు. మీకు కనబడదు. ఇది అక్టోబర్ 3, 1935లో ఇథియోపియాను ఎవరు? ఇటలీ ఆక్రమించింది. ఆమేన్. ఇథియోపియా ఆ సమయంలో 2 స్వతంత్ర ఆఫ్రికన్ దేశాలు ఒకటైన ఇథియోపియాను అక్టోబర్ 3, 1935 బెనిటో ముస్సోలిని నేతృత్వంలోని ఫాసిస్ట్ ఇటలీ ఆక్రమించింది. చూము రావట్లేదు. ఏం జరిగింది? ఫాసిస్ట్ ఇటలీ ఆక్రమించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నో ప్రాబ్లం, నేను చదివేస్తా. కావాలంటే ఈ స్క్రీన్ షాట్లోనే పంపిస్తాను. ఏం జరిగిందండి? ఆక్రమించింది. ఈయన ఈ ముస్సోలిని ఏం చేశాడు? ఇథియోపియాపై దండెత్తి దాన్ని ఆక్రమించుకున్నాడు. తర్వాత అతని మరణం కూడా చెప్పబడింది. సొంత జనుల చేత దుర్మరణం పాలవుతాడని. హల్లెలూయా. అది ప్రవక్తగా ఇవ్వబడిన మొదటి దర్శనం, ఫస్ట్ విజన్. హల్లెలూయా. రెండవది ఆమేన్, జర్మనీ దేశం నుండి ఎవరటినా? జర్మనీ దేశం నుండి అడాల్ఫ్ హిట్లర్. ఎవరో? అడాల్ఫ్ హిట్లర్. ఆస్ట్రియా జాతి పడిన అడాల్ఫ్ హిట్లర్ ప్రపంచంలో 2వ ప్రపంచ యుద్ధంలోకి లాగును. 2వ ప్రపంచ యుద్ధంలోకి లాగాడు. హల్లెలూయా. అమెరికా కూడా అందులో పాల్గొంది. 1903లో మొదటిసారిగా అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ 4వసారి కూడా అధ్యక్షుడయ్యాడు. ఈ సందర్భంలో అమెరికా ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అనేటువంటి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. జర్మనీ తను కాపాడుకోవడానికి సిగ్ఫ్రెడ్ తీగ గోడను కట్టడం దర్శనంలో చూశాడు. ఈ గోడను ఛేదించడానికి అమెరికా సైన్యం విస్తారంగా ప్రాణాలు పోగొట్టుకును. జర్మనీ నిర్మించినటువంటి గోడను ఛేదించడానికి విస్తారంగా ప్రాణాలు పోగొట్టు. ఆ యుద్ధంలో జర్మనీ ఓడిపోను. హిట్లర్ అనుమానాస్పదంగా అదృశ్యమవుటను బ్రహ్మం చూచెను. హల్లెలూయా. 2వ ప్రపంచ యుద్ధానికి ముందుగానే దేవుడు ఈ యొక్క దర్శనాన్ని 1933లో 2వ దర్శనంగా ప్రవక్తకు చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఆమేన్, ప్రపంచ ఆధిపత్యం కొరకు, అంటే ప్రపంచంలో ఆధిపత్యం సంపాదించుకోవడానికి 3 యజమ్స్ లేస్తాయని దర్శనంలో కనబడింది. 3 యజాలు. ఏంటో యజమ్స్ అంటే కనుక ఫ్యాసిజం, నాసిజం అన్నాడు, ఫ్యాసిజం అన్నాడు, కమ్యూనిజం అన్నాడు. ఫ్యాసిజం, నాసిజం, ఫ్యాసిజం, కమ్యూనిజం. దేవుని స్తోత్రం. 3 యజాలు. హల్లెలూయా. ఇవి ప్రపంచంలో లేస్తాయి. హల్లెలూయా. మొదటి 2 వాదములు తమ ప్రాబల్యమును కోల్పోతాయి. కమ్యూనిజం అభివృద్ధి చెంది ఉత్తర దిక్కు రాజైన రష్యా ప్రపంచ శక్తిగా రూపుదిద్దుకొనును. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ప్రపంచ శక్తిగా ఏం చేస్తున్నాడా? ఎవరు రూపుదిద్దుకుంటారట? రష్యా. దేవుని స్తోత్రం.
1933లో రష్యా దేశాన్ని చట్టసమ్మతమైన రాజ్యంగానే అమెరికా అప్పటికి గుర్తించలేదు, చట్టసమ్మతంగా గుర్తించలేదు కదా. నైసియా ఐక్యరాజ్య సమితి ఉంటుంది కదా, నీకు గుర్తించలేదు. అప్పటికి అమెరికా మరియు రష్యాలు తమ దేశ రాయబారులను కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఆ 1933లో దర్శనం వచ్చినప్పుడు ప్రవక్త దేవుడు ముందుగానే బయలుపరుస్తున్నాడు. దేశాలకి ఏం జరుగుతుందో ప్రపంచానికి ఏం జరుగుతుందో దేవుడు చూపెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవది చూడండి, నాసిజం లేచింది, ఫ్యాసిజం లేచింది. రెండు దేశాలని కమ్యూనిజం ఇంకేస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. గ్లోరీ టు లార్డ్. తర్వాత దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. తర్వాత చూస్తే విజ్ఞానం అభివృద్ధి పొందడం రిమోట్ సహాయంతో. ఏంటట? ఒక రిమోట్ సహాయంతో అంటే డ్రైవర్ లేని ఒక బెలూన్ లాంటి కోరుగుడ్డ ఆకారంలో ఉండేటువంటి ఒక కారు రాబోతుంది అని 4వ దర్శనముగా అక్కడ చూపెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడది? 1933లోనే దేవుడు బయలుపరిచాడు అక్కడ. అప్పటికి ఇంకా అటువంటి కార్లు రానేలేదు అసలు అక్కడ. మీరు చూస్తే కనుక, మీరు నెట్లో కొడితే కనుక అప్పుడు ఉన్నాయో లేదో చూసుకోండి. డ్రైవర్ లేని ఒక కోడిగుడ్డ ఆకారంలో, దాంట్లో పేకాట ఆడుకుంటూ జూదం ఆడుకుంటూ కొంతమంది కూర్చుని ఉన్నట్లుగా ఆయనకి దర్శనంలో కనపడింది. హల్లెలూయా. ఇప్పుడుందా డ్రైవర్లెస్ కారు వచ్చేసింది. ఇప్పుడు ప్రపంచం యొక్క అంతానికి జరిగేటువంటి సూచనలు వస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎలా గుర్తిస్తావు నువ్వు ప్రవక్తని అనంటే కనుక, ఇదిగో వాక్య లేఖనాల నెరవేర్పు. దేవుడు ఏదైతే చెప్పాడో అది నెరవేర్చబడవలసి ఉన్నది కనుక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. అటువంటి కారు రావడం జరిగింది. మరి అది రావడం కూడా చూశాడు. 5వది స్త్రీ జాతి పతనం అవుట. ఏం జరుగుతుందంట? స్త్రీ జాతి పతనం అవుట. ఆ 1933లో ఆ దేశపు వస్త్రధారణ చాలా చక్కగా ఉండేది. అమెరికా దేశ వస్త్రధారణ చాలా అద్భుతంగా ఉండేది. చక్కని వస్త్రాలు, ఒళ్ళంతా కప్పబడేటువంటి దుస్తులు ధరించేవారు. కానీ రాను రాను ఏమైపోయింది? భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చిందట. స్త్రీ విచ్చలవిడిగా శరీరం కనబడే దుస్తులు ధరించి, అంజూరపు కచ్చడం వలె ధరించి, తల వెంట్రుకలు కత్తిరించుకుని పురుషుల యొక్క వేషం వేసుకొనును. అంటే ఏంటి? తల వెంట్రుకలు కత్తిరిస్తుంది. అంజూరపు కచ్చడం వల్ల అంటే ఆమె కొన్ని స్థలాల్లో మాత్రమే తన వస్త్రాలు ఉంటాయి, మిగతాదంతా ఓపెన్గా ఉంటుంది. అట్టి వస్త్రాలు ధరించేటువంటి పరిస్థితి దేవుడు తీసుకొచ్చి ముందు చూపించాడు. హల్లెలూయా. ప్రపంచం అభివృద్ధి పొందుతున్న కొలది ఏం జరుగుతుంది? నాశనం అయిపోతుంది అక్కడ. అంటే ఏమొస్తుంది? చెడు వచ్చేస్తుంది. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితులు, స్త్రీ జాతి పతనం అవడం, సిగరెట్ కాల్చడం, మందు త్రాగడం, రకరకాలైనటువంటి కార్యాలు ఆ యొక్క దేశంలోకి వచ్చేసినాయి. హల్లెలూయా. పబ్బు 12-1 గంట రాత్రి వరకు కూడా బయట తిరుగుతూ రకరకాలైనటువంటి మద్యముతో గడుపుతూ వ్యభిచారం చేస్తూ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో స్త్రీ జాతి పతనం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. తర్వాత 6వ దర్శనం చూసినప్పుడు అమెరికాలో అందమైన స్త్రీ ఏమవుతుందంట? అధికారంలోకి వస్తుందని చెప్పాడు. హల్లెలూయా. ఆమె చూపులకు అందంగా గుణం బట్టి ఆమె ఎంతో క్రూరుగా ఉండను. బహుశా అది రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉండవచ్చునేమని బ్రహ్మం భావించను. తినను మేము కలుగాక. బహుశా అది ఎలా ఉంటుందట? రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉండవచ్చునని బ్రహ్మం భావించాడు. హల్లెలూయా. అందమైన స్త్రీ. తినను మేము కలుగాక. హల్లెలూయా. చివరిదైనటువంటి ఒక స్వరం వినపడుతుంది. ఏంటో తెలుసా? ఇలా చూడమని చెప్పిన ఒక స్వరం బ్రహ్మంగా ఆజ్ఞాపిస్తున్నాడు. అంతటా అతడు చూచుటకు తిరిగి అమెరికా కాలి బూడిదై కనపడేను. అమెరికా కాలి బూడిదైపోవడం, కాలిఫోర్నియా రాష్ట్రం తగలబడిపోవడం. దేవుని మేము కలిగాక. అంతటా 7వ దర్శనం ముగిసేను. దేవుని మేము కలిగాక. అమెరికా ఏమైపోద్దట అంటే ఈ యొక్క రష్యా ఏం చేస్తుంది తెలుసా? అమెరికా దేశం పైన
ఇటలీ పైన సిరోబాను బాంబు వేస్తుంది. వేసినప్పుడు ఏం చేస్తుంది? ఒక శక్తివంతమైన దేశంగా కమ్యూనిజం సంస్థను మింగి వేసినప్పుడు అమెరికా కాలిబూడిదైపోతుంది. అది ఎలాంటి పరిస్థితి అయిపోతుందంటే సొదొమ గొమొర్రా పట్టణాల వలె. హల్లెలూయా! దాని పరిస్థితి ముగించబడిపోతాం. హల్లెలూయా! ఎంత ఘనమైనటువంటి దేశంగా ఉన్నా, అభివృద్ధి పొందిన దేశంగా ఉన్నా కాలిబూడిదైపోతుంది. ఎందుకు? ఇటువంటి కారణాలన్నీ కూడా అక్కడ స్త్రీ జాతి పతనం అయిపోవడం, అమెరికాలో ఆమేన్ మరి అధికారంలోకి రావడం. ఎవరు వస్తున్నారు అధికారంలోకి అమెరికాకి? మీకు మనకు తెలుసు, చూసాం ఇక్కడ. చూడండి, రోమన్ క్యాథలిక్. ఇప్పుడు ప్రెసిడెంట్స్ ఎవరు వస్తారంటే కనుక అక్కడ క్యాథలిక్ ప్రెసిడెంట్స్ వస్తున్నారు అమెరికాని ఏలడానికి. కనబడుతున్నారా? హల్లెలూయా! జో బైడెన్ కావచ్చు. హల్లెలూయా! వీళ్ళు ఏం చేస్తుందంటే ఈ యొక్క అమెరికా వెనకాల రోమ్ ఉండి పరిపాలన చేస్తుంది. రోమన్ క్యాథలిక్ ఉండి పరిపాలన చేస్తుంది. ఎవరెవరు? హల్లెలూయా! హల్లెలూయా! దేవుని స్తోత్రం. జనన మేలుగాక మనం చూసాం. అది దానియేలు గ్రంథములో ఉన్నటువంటి ఏంటది? ప్రతిమ. ఆమేన్. ఎన్ని లోహాలు ఉన్నాయి అక్కడ? ఎన్ని లోహాలు ఉన్నాయి? బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, తర్వాత పాదాలు ఇనుము మరియు మట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా! జనన మేలుగాక గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం. ఆమేన్. ఇక్కడ ఈ యొక్క చూడండి, ఈ అన్యరోముగా ఉన్నటువంటి ఈ ఎక్కడిది? మోకాళ్ళ దగ్గర ఈ అన్యరోమే ఎలా వస్తుందంట? ఎలా వస్తుంది? రోమా సామ్రాజ్యమేనా ప్రపంచాన్ని ఏలింది అక్కడ? దేవుని స్తోత్రం. మొదటిగా ప్రపంచాన్ని ఏలింది ఎవరు? బబులోనులు. ఆమేన్. తర్వాత హల్లెలూయా! తర్వాత ఎవరు? మాదీలు, పారసీకులు. ఇదిగో మాదీలు, పారసీకులు. ఆమేన్. హల్లెలూయా! తర్వాత గ్రీకులు వెళ్తున్నారు. దాని తర్వాత చూడండి, రోమ్ 30 BC. ఇక్కడి నుంచి రోమ్ వచ్చేసింది, ఇత్తడి. హల్లెలూయా! ఇక్కడి నుంచి ఈ మోకాళ్ళు ఇనుము, ఈ పైన ఇత్తడి. ఇక్కడి నుంచి ఏమొచ్చేస్తుంది? అక్కడ రోమ్ వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా! రోమ్ వచ్చినప్పుడు దీన్ని ప్రపంచాన్ని వెళ్తుందంట. హల్లెలూయా! ప్రపంచాన్ని వెళ్తున్నప్పుడు, హల్లెలూయా, రోమన్ క్యాథలిక్ వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి అమెరికన్స్ వచ్చేసారు. ఎందుకు వచ్చేసారు? బయటకు వచ్చేసారు. వచ్చేసి ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు అమెరికా ఇంకా ఏర్పడలా. ఎందుకు వచ్చేసారు వీళ్ళంటే కనుక స్వతంత్ర ఆరాధన, స్వేచ్ఛ ఆరాధన కొరకు బయటకు వచ్చేసారు. హల్లెలూయా! స్వేచ్ఛ ఆరాధన కొరకు స్వతంత్రంగా ఆరాధన చేసుకోవాలి. ఆమేన్. వాక్యాన్ని ఖచ్చితంగా ఉన్నట్టుగా మనం వెంబడించాలన్నట్టుగా స్వేచ్ఛారాధన కొరకు బయటకు వచ్చేసారు వీళ్ళు. హల్లెలూయా! ఈ యూరప్ దేశంలో ఉన్నటువంటి ఈ క్రైస్తవులందరూ కూడా వచ్చేసి ఎక్కడికి వచ్చారట? అమెరికాకు వచ్చారు. ఆమేన్. హల్లెలూయా! దినమేముగాక అమెరికా స్థాపించబడింది 1776లో. వాళ్ళు వచ్చిన తర్వాత అప్పటికి రెడ్ ఇండియన్స్ అనే వాళ్ళు ఉండేవారు అక్కడ. వారు చక్కగా, అది ఒక రకమైనటువంటి అడవి ప్రాంతం వల్లే ఉండేది. అయితే వాళ్ళు చక్కగా జీవించేవారు అక్కడ. వాళ్ళు జీవిస్తూ ఉంటే ఆ మాంసాన్ని అవి తీసుకుని అడవి జంతువులు అయ్యి. అయితే వీళ్ళు వచ్చి ఏం చేశారంట? సరదాకి ఆ జంతువులన్నింటినీ కూడా కాల్చి, వారు ఉండే స్థలం అంతటినీ కూడా వారు ఖాళీ చేయడానికి ఒట్టిగా కాల్చి వదిలేసేవారట. అది భరించలేక వాళ్ళు పారిపోయారు. ఆయుధాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! వారిని మొత్తానికి తరివేశారు అక్కడి నుంచి. అమెరికా దేశస్తులు వీళ్ళు యూరప్ నుంచి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డారు, స్థాపించబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! తరివేశారు వాళ్ళు మత స్వాతంత్రం కొరకు, మత సామరస్యం కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఎందుకంటే రోమ్ కింద బానిసలుగా ఉండకూడదని వారు అక్కడికి వచ్చేసారు. వాళ్ళకి వచ్చేసారు. హల్లెలూయా! ఓ హల్లెలూయా!
అయితే ఆ అమెరికా దేశాన్ని కూడా గొప్ప గొప్ప రాజులు అంటే ప్రెసిడెంట్స్, ప్రధానమంత్రులు పరిపాలించారు. దేనాన్ని మేము కాక అందులో అబ్రహాము లింకన్ మొదలుకొని దేని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత మెయిన్ స్థాపించబడినప్పటి నుండి కూడా ప్రొటెస్టెంట్సే అక్కడ వారు ప్రెసిడెంట్స్గా ఉన్నారు. అయితే అప్పటి నుంచి 1960 వరకు కూడా అక్కడ క్యాథలిక్ సంస్థను లేదా క్యాథలిక్ నుండి, రోమన్ క్యాథలిక్ నుండి ఏ ఒక్క ప్రెసిడెంట్ కూడా ఎన్ని కాలేదు. హల్లెలూయా. దేనాన్ని మేము 1960లో మెయిన్ రోమన్ క్యాథలిక్ ప్రెసిడెంట్ ఎన్నికవుతున్నాడు. హల్లెలూయా. తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆమేన్. వాళ్ళు స్వతంత్ర మత స్వేచ్ఛ కొరకు వచ్చేసారు బయటికి, బానిసలుగా ఉండకూడదని. మరలా తిరిగి ఎక్కడికి వెళ్తుంది? రోమన్ క్యాథలిక్ వచ్చి మరలా ప్రెసిడెంట్ అవుతున్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అతను ఎలా వచ్చాడట? జాన్ ఆఫ్ కెనడీ అతని పేరు. అతను ఎలా వచ్చాడంటే స్త్రీల ఓట్ల ద్వారా, క్యాథలిక్ ఓట్ల ద్వారా అతను ప్రెసిడెంట్ అవడం జరుగుతుంది. ఎన్నిక చేపట్టడం జరుగుతుంది. ఆమేన్. దేనాన్ని మేము గాక. హల్లెలూయా. దేని స్తోత్రం. అది ఎప్పుడు అని అంటే కనుక బ్రహ్మ గారు ఉన్నటువంటి కాలంలో. హల్లెలూయా. ఎవరు ఎన్నిక అవుతున్నారు? జాన్ ఆఫ్ కెనడీ అక్కడ ప్రెసిడెంట్గా రోమన్ క్యాథలిక్ ఆ వైట్ హౌస్లోకి ప్రవేశిస్తా ఉన్నాడు. క్యాథలిక్ ఆధిపత్యంలోకి ఎవరు వెళ్తున్నారు? వైట్ హౌస్ వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. అన్య రోమే పోపు రోమ్గా మారింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఆ ప్రొటెస్టెంట్స్ అంటే ఇంకా మిగతా అనదర్ ప్రెసిడెంట్స్ కూడా వస్తాడని చెప్పడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. అలాగే జో బైడెన్ కూడా, అతను కూడా క్యాథలిక్ ప్రెసిడెంటే. దేవుని స్తోత్రం. ఏలే కాలంలో ఒక ప్రెసిడెంట్ వచ్చాడు, మరి అలాగే ఎలీషా దినముల్లో కూడా ఒక ప్రెసిడెంట్ వస్తాడు. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథం అంతా కూడా వీళ్ళందరి గురించి కూడా రాయబడింది. రాజుల గురించి 10 కొమ్ములు, ఆ మృగానికి 10 మంది రాజులు అని చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా. చూడండి ఏ సూచిస్తూ ఉన్నాడంటే, ఆమేన్, ఆ ఏలియా కాలంలో ఒక ప్రెసిడెంట్ వస్తాడు, ఎలీషా కాలంలో కూడా ప్రెసిడెంట్స్ వస్తాడు. అప్పుడు ఏం సూచిస్తూ ఉన్నాడు? మనం వెళ్ళిపోయే సమయం దగ్గర పడిందని. మనం వెళ్ళిపోయే సమయము దగ్గర పడుతుందని. ఆమేన్. మరలా రోమన్ క్యాథలిక్ అమెరికా దేశాన్ని స్వాధీనపరుచుకుంటూ ఉంది. హల్లెలూయా. ఎందుకు అని అంటే కనుక వారు చేసినటువంటి అప్పులు అన్ని తీర్చగలిగేది రోమన్ క్యాథలికేనంట. హల్లెలూయా. వారే తీరుస్తారంట వాళ్ళ అప్పులు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ప్రకటన 17వ అధ్యాయంలో యోహాను చూస్తూ ఉన్నాడు. యోహానికి ప్రభు చూపిస్తా ఉన్నాడు. సత్యతారా? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. 4:30 అయిపోయింది టైం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తినను మేము గాక. సమయం అనేది ముగించబడింది. అయితే క్షమించండి, ఏమి చెప్పుకోలేదు. మనం అసలు పాయింట్లోకి వెళ్ళవలసింది అయిపోయింది. ఇక్కడ చూసారా ప్రపంచము ఏ విధంగా క్యాథలిక్ చేతుల్లోకి వెళ్ళిపోయిందో. హల్లెలూయా. ఒక్కసారి మీరు ఆలోచించేయండి. ఎందుకంటే అమెరికా దేశము ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనాలన్నీ నిజంగా గమనిద్దాం, గుర్తిద్దాం. చివరి కాలంలో, కాలం యొక్క ముగింపులో జరగబోయే ప్రతి విషయాన్ని కూడా దేవుడు ముందుగానే ప్రవక్తకు బయలుపరిచాడు. ఎందుకు అనంటే తన యొక్క ప్రజల రక్షణార్థమై, తన యొక్క ప్రజల విమోచనార్థమై. ఈరోజు నిన్ను నన్ను కూడా విడిపించేటువంటి ఆయన యొక్క విమోచన క్రయధనము బానిసలుగా ఉండకూడదనే హల్లెలూయా ఆయన చెల్లించడం జరిగింది. బానిసత్వంలో మనము ఉండకూడదు. బానిసత్వంలో
ఉండకూడదని చెప్పి